హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట. తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారంటే ఓ చరిత్ర. కొన్ని కోట్ల మందిని నవ్వించడానికి పుట్టిన కారణ జన్ముడు ఆయన. 3 దశాబ్దాలుగా వందల సినిమాల్లో నటించిన బ్రహ్మానందం గారు అత్యధిక సినిమాల్లో నటించిన నటుడుగా ఇప్పటికే గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన విషయం తెలిసిందే. కొందరు నటిస్తే నవ్వు పుడుతుంది, కానీ బ్రహ్మానందం గారిని చూస్తేనే ఎవరైనా నవ్వాల్సిందే. వయసు మీద పడడంతో ఇటీవల కాలంలో సినిమాలు తగ్గించినా అప్పుడప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అంతేకాదు సినిమా ఈవెంట్లకు కూడా హాజరవుతూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. తాజాగా బ్రహ్మానందం ఇంట్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు సందడి చేశారు. భార్య ఉపాసనతో కలిసి ఆయన బ్రహ్మానందం గారి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. బ్రహ్మానందం గారు చిన్న కుమారుడైన డాక్టర్ సిద్ధార్థ్ దంపతులకు ఇటీవలే బిడ్డ జన్మించడంతో బ్రహ్మానందం గారు మరోసారి తాతయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం మధ్యాహ్నం రామ్ చరణ్ ఉపాసన వారింటికి వెళ్లి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో బ్రహ్మానందం గారిని చరణ్ గట్టిగా హత్తుకున్న దృశ్యాలు నెటిజన్లు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక బ్రహ్మానందం గారి రెండో కొడుకు సిద్ధార్థ్ వివాహం 2023 ఆగస్టులో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ డాక్టర్ పద్మజ వినయల కుమార్తె ఐశ్వర్యతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వివాహ వేడుకకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక బ్రహ్మానందం గారి సినీ కెరీర్ విషయానికి వస్తే జంధ్యాల గారి డైరెక్షన్ లో తెరకెక్కించిన ఆహనా పెళ్ళంట అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇక ఆ తర్వాత ఆయన వివిధ భాషల్లో 1200కి పైగా సినిమాల్లో నటించారు. ఇక 2010లో ఆయన గిన్నిస్ బుక్ లో రికార్డును సంపాదించారు. కళారంగానికి ఆయన చేసిన సేవలకు గాను 2009లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఉత్తమ హాస్య నటుడుగా 5 నంది అవార్డులను అందుకున్నారు. ఒక ఫిల్మ్ఫేర్ పురస్కారం, 3 సైమా అవార్డులను కూడా అందుకున్నారు. ఇక 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇక ఆయన వివిధ సంఘాల నుంచి అందుకున్న పురస్కారాలు, అవార్డులకు లెక్కేలేదు. వాటి కోసం బ్రహ్మానందం గారు తన ఇంట్లో ప్రత్యేకంగా ఓ గదినే కేటాయించారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో బ్రహ్మానందం గారి క్రేజ్ అంత ఇంత కాదు. ఒక రకంగా చెప్పాలంటే మేమర్స్ అందరూ ఆయన్ని దేవుడుగా వర్ణిస్తుంటారు. బ్రహ్మానందం గారు కూడా వారిపై అంతే ప్రేమను చూపిస్తుంటారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన దంపతుల ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.